41 ఇయర్స్లో ఫర్ ది ఫస్ట్ టైం ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ ఫైనల్ జరగబోతుంది ఇవాళ. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. పాకిస్తాన్ కెప్టెన్ ఈసారి ప్రెస్ కాన్ఫరెన్స్ స్కిప్ చేయలేదు, వచ్చాడు, స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో అందరి మనసులో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, వ్యాలిడ్ క్వశ్చన్ కూడా. అభిషేక్ శర్మ ఒకవేళ ఈ మ్యాచ్ రన్స్ కొట్టకపోతే ఏంటి పరిస్థితి, దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇండియన్ క్యాంప్లో కొన్ని ఇంజురీస్ ఉన్నాయి, ఎస్పెషలీ హార్దిక్ పాండ్యా. మరి పాండ్యా ఆడపోతే తన ప్లేస్లో ప్లేయింగ్ 11లో ఎవరు ఆడొచ్చు? అండ్ ఆల్సో కంప్లీట్ మ్యాచ్ ప్రివ్యూ చేద్దాం. పిచ్ కండిషన్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, కాంటెస్ట్ అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఐఎమ్ ష్యూర్ మీరు చాలా ఎక్సైటెడ్ ఉంటారు ఇవాళ ఫైనల్ గురించి. ఉండాలి కూడా. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ 41 ఇయర్స్లో ఏషియా కప్లో ఫస్ట్ టైం అవుతుంది. దేర్ ఈజ్ అ రీజన్ టు బి ఎక్సైటెడ్. ఎనీవే చాలా విషయాలు ఉన్నాయి ఈ మ్యాచ్ గురించి మాట్లాడటానికి. బిఫోర్ దట్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేద్దాం? చాలా విషయాలు ఉన్నాయి, కానీ నిన్న కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగింది మ్యాచ్ కంటే ముందు. అదేంటంటే పాకిస్తాన్ ప్రాక్టీస్కి వచ్చారు, ఇండియా ప్రాక్టీస్కి రాలేదు టీం. ఎందుకంటే ఒకరోజు ముందే మ్యాచ్ ఆడారు కాబట్టి దే టుక్ రెస్ట్ అండ్ మసాజెస్ అన్నీ జరుగుతాయి హోటల్లో. దే వాంటెడ్ టు రెస్ట్ అండ్ రికవర్. కొంతమంది ప్లేయర్స్కి ఇంజురీస్ కేర్స్ కూడా ఉన్నాయి, విల్ గెట్ టు దట్. అందుకనే రెస్ట్ తీసుకున్నారు ఇండియా. ఆన్ ద అదర్ సైడ్ పాకిస్తాన్ ప్రాక్టీస్కి వచ్చారు. స్ట్రేంజ్లీ ఈసారి బాయ్కాట్ చేయలే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళ కెప్టెన్ వచ్చాడు, సల్మాన్ ఆగా, వచ్చి కొన్ని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దాంట్లో 2 స్టేట్మెంట్స్ ఏంటంటే, ఒకటేమో నో హ్యాండ్ షేక్ గురించి అడిగారు తనని. అదైతే ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడారు, దాని గురించి ఫస్ట్ టైంతో నోరిప్పి మాట్లాడేది. దీని గురించి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఇంతవరకు నేను అండర్ 17 నుంచి ఆడుతున్నా మ్యాచ్లు క్రికెట్, ఒక్కసారి కూడా ఇలా జరగటం చూడలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎప్పుడూ లేదు. నేనేంటి మా డాడీ కూడా చూడలే అని చెప్పేసి అన్నాడు. ఓకే, దట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తను ఏమడిగారంటే, మరి మీ ప్లేయర్స్ చేసిన జెస్చర్స్ ఏంటి గ్రౌండ్ మీద అని. దాన్ని కూడా బ్యాక్ చేశాడు. తను ఏమన్నా అంటే, ప్రాబ్లమే లేదు, ఫాస్ట్ బౌలర్కి అగ్రెసివ్నెస్ ఉండాలి, బ్యాట్స్మెన్ అని ఎవరైనా ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది, వాళ్ళు క్యారీ చేస్తారు, ఐ సపోర్ట్ దెమ్, అట్లా ఉంటే నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పాడు. ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూ అది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇంట్రెస్టింగ్, ఆన్ ద అదర్ సైడ్ ఇండియన్ క్యాంప్ అంటే ఇండియన్ మేనేజ్మెంట్ మనసులో ఏముందంటే, మోసిన్ నఖ్వీ ఏసీసీ ప్రెసిడెంట్ రైట్ నౌ, అంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఎవరైతే టోర్నమెంట్ గెలుస్తారో ఏషియా కప్, తన చేతుల్లోంచే కప్ ఇవ్వాలి, విచ్ ఈజ్ అ నార్మల్ థింగ్ టు డూ. ఇదే ఫాలో అవుతారు జనరలీ ఏషియా కప్లో, ఏసీసీ ప్రెసిడెంటే ఇస్తాడనమాట. అయితే ఇండియా ఇస్ నాట్ కంఫర్టబుల్ యాజ్ ఆఫ్ నో. న్యూస్ ఏమొస్తుందంటే, దే డోంట్ వాంట్ టు టేక్ దట్ కప్. ఒకవేళ ఇండియా టోర్నమెంట్ గెలిస్తే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ తన చేతి నుంచి రిసీవ్ చేసుకుంటాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? 2 ఉన్నాయి. ఒకటేమో మోసిన్ నఖ్వీ డిసైడ్ చేసుకోవాలి, ఇంకా తను కాకపోతే వేరే వాళ్ళు కూడా కప్ ఇవ్వచ్చు కదా, హీ హాస్ టు స్టెప్ బ్యాక్. అండ్ ఇంకోటి ఏంటి, ఇండియా హ్యాస్ టు ఇంకా బాయ్కాట్ చేయాలి కప్ తీసుకోవటం, అంతే. ఈ రెండిట్లోంచి ఏదో ఒకటి జరగబోతుంది రేపు మ్యాచ్ తర్వాత ఇండియా టోర్నమెంట్ గెలిస్తే. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఏం జరుగుతుందో. సో ఇది నిన్న జరిగిన సంగతులు. ఇప్పుడు మనం ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అభిషేక్ శర్మ గురించి మాట్లాడదాం. సో అందరి మనసులో ఒకటే క్వశ్చన్, అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ రన్స్ కొట్టకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. యాక్చువల్లీ వ్యాలిడ్ క్వశ్చన్ కూడా ఇది. ఎందుకంటే లా ఆఫ్ యావరేజెస్ అని ఉంటాయి, అది లైఫ్లో అయినా స్పోర్ట్లో అయినా ఎక్కడన్నా యూ కెన్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. సో లాజికలీ కానీ ప్రాక్టికలీ చూస్తే దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ అభిషేక్ శర్మ ఈ ఫైనల్లో ఫ్లాప్ అవ్వచ్చు, లా ఆఫ్ యావరేజ్ ప్రకారం చూస్తే. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్, కానీ అందుకని అంటున్నా దిస్ ఈస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అని. సో వాట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్? అయితే నా ఆన్సర్ ఏంటంటే దీనికి వెరీ స్ట్రాంగ్లీ కాన్ఫిడెంట్లీ చెప్తా, దేర్ ఆర్ అదర్ ప్లేయర్స్, దే విల్ పుట్ అప్ దేర్ హ్యాండ్, స్టెప్అప్ చేస్తారు ఈ మ్యాచ్. ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఒకటే కాదు కదా ఇండియా మంచి చేస్తుంది. దీనికంటే ముందు ఇంగ్లాండ్ సిరీస్ ఆడారు, దానికంటే ముందు సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆడారు, అది కూడా సౌత్ ఆఫ్రికాని ఎట్లా కొట్టారు, ఇంగ్లాండ్ని కన్విన్సింగ్గా డిఫీట్ చేశారు. దాని ముందు బంగ్లాదేశ్, శ్రీలంక, సూర్యకుమార్ క్యాప్టెన్సీలో కన్సిస్టెంట్గా గెలిచేసి వస్తున్నారు. ఈ టోర్నమెంట్లో కూడా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ గెలిచి దే ఆర్ అన్బీటెన్. ఎస్, అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ ఏషియా కప్లో 30+ రన్స్ కొట్టాడు, ఈజ్ అ లీడింగ్ రన్ గెటర్, అన్ని ఆల్ ఆఫ్ దట్. బట్ స్టిల్ ఐ సే, ఒకవేళ అభిషేక్ శర్మ రన్స్ కొట్టపోతే ఐఎమ్ డ్యామ్ ష్యూర్ వేరే ప్లేయర్స్ ఉన్నారు. అది హార్దిక్ పాండ్యా ఆడితే హార్దిక్ పాండ్యా అన్నా, సూర్యకుమార్ యాదవ్ అన్నా, ఎనీవన్, సంజు శాంసన్, సమ్మన్ విల్ గెట్ రన్స్. ఐఎమ్ వెరీ వెరీ పాజిటివ్. తిలక్ వర్మ, ఎవరైనా ఉండొచ్చు. అయితే మై గెస్సెస్ సార్, ఒకవేళ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటే అభిషేక్ శర్మ కొడతాడు ఈ రన్స్ అని చెప్పేసి. ఒకవేళ కొట్టపోతే మై హీరో ఈ ఫైనల్ ఈస్ సూర్యకుమార్ యాదవ్. అయినో ఇప్పుడు దా రన్స్ కొట్టలే టోర్నమెంట్లో, కానీ ఎందుకో ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఈ ఫైనల్లో తను కొడతాడని చెప్పేసి. అండ్ మరి మీరు చెప్పండి, ఒకవేళ అభిషేక్ శర్మ కొట్టకపోతే ఇండియాకి ఈ ఫైనల్లో ఎవరు హీరో ఉండబోతున్నారు? వాట్ యు సే? కింద కమెంట్ అయితే చేయండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్.
సో ఇవాళ ఫైనల్ గురించి మాట్లాడాలంటే మనం ఫస్ట్ పిచ్తో స్టార్ట్ చేద్దాం, ఇంపార్టెంట్ అదే కదా. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. డిఫరెంట్ మ్యాచెస్కి డిఫరెంట్ పిచెస్ యూజ్ చేశారు. కొన్ని మ్యాచ్లు లో స్కోరింగ్ ఎన్కౌంటర్ చూసాము, కొన్నేమో హై స్కోరింగ్ ఎన్కౌంటర్ కూడా చూసాము ఇండియా శ్రీలంక మ్యాచ్. అయితే ఫైనల్కి అయితే పిచ్లో ఆడుతున్నారు. ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే కొంచెం గ్రాస్ ఎక్కువ వదిలేరంట, టెంపరేచర్స్ కొంచెం తగ్గినాయి ఇక్కడ, అందుకని సర్ఫేస్ కూడా బాగా బైండ్ ఉందంట. సో ఎక్స్పెక్ట్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. యావరేజ్ స్కోర్ వచ్చేసి అబౌట్ ఇట్స్ గోయింగ్ టు బి 170. ఇండియా బ్యాటింగ్ చేస్తుంటే 170 కొడితే అయితే ఇండియా వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ కాబట్టి అది చాలు డిఫెండ్ చేసుకోవడానికి అనిపిస్తుంది నాకు. ఇట్స్ ఎ వెరీ గుడ్ డీసెంట్ స్కోర్ టు డిఫెండ్ అగైన్స్ పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు మినిమం 190 అయితే కొట్టాలి ఇండియాని ఆపాలంటే. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ పాకిస్తాన్. సో ఇది నా అసెస్మెంట్ స్కోర్ విషయానికి వచ్చేస్తే. అయితే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాస్ గెలిస్తే ఏం చేయాలి? క్యాప్టెన్స్ కళ్ళు మూసుకొని ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలి. 2 క్యాప్టెన్స్ అదే చేస్తారు కూడా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హిస్టరీ టెల్స్ దట్ సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలిచినాయి ఇక్కడ. పిచ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం అంత ఈజీ లేదు స్ట్రోక్స్ ఆడతాను, అందుకని దట్స్ ఎ నో బ్రెయినర్. ఓకే, నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయింగ్ 11. పాకిస్తాన్ ఏదో స్క్రీన్ మీద చూస్తున్నారో దిస్ ఇస్ ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11. లాస్ట్ 2 మ్యాచెస్ ఇదే ప్లేయింగ్ 11తో ఆడారు, అదే కంటిన్యూ చేస్తారు. ఐ డోంట్ థింక్ సో దే విల్ బి డూయింగ్ ఎనీ చేంజెస్. నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. దీంట్లో ఒకటే విషయం ఏంటంటే టాకింగ్ పాయింట్, హార్దిక్ పాండ్యా ఫిట్నెస్. ఒకవేళ తన ఫిట్ లేకపోతే తన ప్లేస్లో ఎవరు రావచ్చు? డెఫినెట్లీ ఒకవేళ హార్దిక్ పాండ్యా ఆడపోతే హూ విల్ వాక్ ఇన్ ఇస్ అర్షదీప్ అనిపిస్తుంది నాకు. లాస్ట్ మ్యాచ్ ఎట్లయితే బాల్ రివర్స్ చేశాడు, ప్రెషర్ సిచ్యువేషన్ ఎట్లా వేసాడో, సూపర్ బౌలింగ్ వేసాడు, మంచి రిథంలో అనిపించాడు. సో హీ షుడ్ వాక్ ఇన్. ఇంకో విషయం చెప్తానే, ఈవెన్ ఇఫ్ హార్దిక్ పాండ్యా ప్లేస్ ఫిట్ ఉన్న తర్వాత కూడా ఐ థింక్ హర్షదీప్ షుడ్ ప్లే. అయితే నన్ను అడగచ్చు మరి ఎవరి ప్లేస్లో ఆడాలని చెప్పేసి. శివం డుబే ప్లేస్లో. బికాస్ శివం డుబే బౌలర్ లాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, బ్యాట్ నుంచి రన్స్ లేవు. అండ్ హర్షదీప్ యూ నీడ్ హిమ్. ఇంకోటి హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ ఒక ఓవరేసి వెళ్ళిపోయాడు, ఫైనల్లో అట్లా ఒక ఓవరేసి వెళ్ళిపోతే ఒక్క బుమ్రాతోనే ఆడతారా మీరు? కష్టం కదా. సో అందుకొని అన్ని దృష్టిలో పెట్టుకొని, హాట్ హ్యూమిడ్ కండిషన్స్ ఉంటాయి దుబాయ్లో, ఏమైనా అవ్వచ్చు. అందుకని ఐ ఫీల్ దట్ హర్షదీప్ షుడ్ డెఫినెట్లీ ప్లే. ఎందుకంటే బౌలింగ్ ఉండాలి, బౌలింగ్ ఉంటేనే టోర్నమెంట్స్ గెలుస్తారు. రిమెంబర్ దిస్ పాయింట్. అందుకని ఐ ఫీల్ దట్ హర్షదీప్ ఆడాలి శివన్ డుబే ప్లేస్లో. అండ్ హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ ఆడితే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై ప్రాబబుల్ ప్లేయింగ్ 11. మరి మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద కండిషన్స్ ప్లేయింగ్ 11 ఇదంతా. ఇప్పుడు మనము మ్యాచ్అప్స్ అండ్ అంటే ఇట్లా కాంటెస్ట్ గురించి మాట్లాడదాం. సో ఈ మ్యాచ్లో మనం కొన్ని ఇంపార్టెంట్ కాంటెస్ట్ చూడబోతున్నాం. దాంట్లో నెంబర్ 1 ఇండియన్ ఓపెనర్స్ వర్సెస్ పాకిస్తాన్ న్యూ బాల్ బౌలర్స్. ఇప్పుడు దాకా మనం లాస్ట్ 2 మ్యాచెస్లో ఏం చూసామంటే వార్ వన్ సైడ్ పవర్ ప్లేలో ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ అటాక్ చేస్తున్నాడు మరలా మెయిన్ బౌలర్ షాయిన్ అఫ్రీదిని. ఐఎమ్ షూర్ ఇండియా గేమ్ ప్లాన్ అదే ఉంటుంది. ఆన్ ద అదర్ సైడ్ పాకిస్తాన్ కూడా తెలుసు అభిషేక్ శర్మ వికెట్ త్వరగా తీస్తే ఇండియాని ప్రెజర్లో పెట్టచ్చని. ఇది సూపర్ కాంటెస్ట్ ఉండబోతుంది. అభిషేక్ శర్మ మెయిన్ బౌలర్ని అటాక్ చేస్తాడు. దే విల్ కమ్ అప్ విత్ ఆల్ ప్లాన్స్, బౌన్సర్స్, అది ఆఫ్ స్టంప్ లైన్, యార్కర్స్ అన్ని ట్రై చేస్తారు. ఇది మాత్రం సూపర్ కాంటెస్ట్ ఉండబోతుంది. ఒకవేళ అభిషేక్ శర్మ మళ్ళా తగులుకున్నాడా వార్ వన్ సైడ్. అదే పాకిస్తాన్ ఇఫ్ దే మేనేజ్ టు గెట్ 2 or 3 వికెట్స్ పవర్ ప్లేలో అప్పుడు స్లైట్లీ ఇండియాని ప్రెషర్లో పెట్టచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఇంజురీ వల్ల ఆడపోతే ఇండియా విల్ బి 1 బ్యాటర్ షాట్. ఒకవేళ హార్దిక్ ఆడిన తర్వాత కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది శివం డుబే ప్లేస్లో కూడా తన బ్యాటింగ్లో రన్స్ కొట్టకలే కాబట్టి ఇక్కడ పాజీని ఆడిపిస్తారు. అప్పుడు ఇండియా విల్ బి ఓన్లీ నెంబర్ 7 దాకే ఉంటుంది. ఇంతకుముందు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంటుంది కదా. అప్పుడు ఇండియాని ప్రెషర్లో పెట్టచ్చు ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే, ఈవెన్ చేస్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ అ సిచ్యువేషన్ వాట్ ఐమ్ సెయింగ్. పవర్ ప్లేలో చాలా మజా రాబోతుంది ఇనిషియలీ ఫస్ట్ 6 overs. ఓకే, ఇదొకటి. ఇంకోటి కాంటెస్ట్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ మిడిల్ ఓవర్స్లో ఇండియన్ స్పిన్నర్స్ ఆర్ ఇన్ బ్రిలియంట్ ఫామ్. కుల్దీప్ యాదవ్ ఇంకా వరుణ్ చక్రవర్తి సూపర్ ఫామ్ రిథంలో ఉన్నారు బేసికలీ వాళ్ళు. అవతల పక్క పాకిస్తాన్ ఏంటంటే దే ఆర్ నాట్ ఇన్ సచ్ గుడ్ రిథమ్ బ్యాటర్స్. స్ట్రగుల్ అయ్యారు శ్రీలంకతో 49 for 5. దానికంటే ముందు మ్యాచ్ కూడా కొలాప్స్ అయ్యారు. లక్కీగా అక్కడ తర్వాత వాళ్ళు రికవర్ అయ్యారు. వాళ్ళు అన్ని మ్యాచ్లు అట్లా అవ్వడం కష్టం కదా. సో అందుకని ఈ కాంటెస్ట్ కూడా మ్యాచ్ని ఎటువైపు వెళ్తుందో చాలా ఇంపార్టెంట్లీ డిసైడ్ చేస్తుంది అనిపిస్తుంది మిడిల్ ఓవర్స్లో. మరి పాకిస్తాన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ థింగ్ ఏంటంటే 2 టీముల్లో ప్రెషర్ ఎవరు సరిగ్గా హ్యాండిల్ చేస్తారు. ఇది బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఈ ఫైనల్లో. ఇంతవరకు ఎప్పుడు చూడండి ఇంపార్టెంట్ గేమ్స్లో పాకిస్తాన్ ఏంటంటే ప్రెషర్ సిచ్యువేషన్లో ఓవర్ థింక్ చేస్తారు. వాళ్ళు ఎక్స్ట్రా ఫాస్ట్ ఆడతారు, లేకపోతే ఎక్స్ట్రా డిఫెన్స్ ఆడతారు, సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. ఆన్ ద అదర్ సైడ్ ఇండియా ఈజ్ ఆల్వేస్ కామ్ అండ్ కూల్. జస్ట్ లైక్ ఎనీ అదర్ గేమ్ లాగా మ్యాచ్ ఆడతారు. మరి ఎక్కువ ఇమోషనల్ అవ్వరు. గేమ్లో ఇన్వాల్వ్ ఉండి స్ట్రాటజీ సరిగ్గా యూజ్ చేసి ఆడతారు. I think that is going to be upper hand ఈసారి ఇండియాకి. సో దీస్ ఆర్ ద కాంటెస్ట్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్. మరి దీని గురించి మీరేమంటారు? ఇంకేమైనా వేరే కాంటెస్ట్ చూడబోతున్నాం ఈ మ్యాచ్లో కింద కామెంట్ చేయండి.
ఇప్పుడు మ్యాచ్ ప్రెడిక్షన్ చేద్దాం. సో ఫైనలీ ఈ ఏషియా కప్ ఎవరు గెలవబోతున్నారు? స్పోర్ట్స్లో దేనికి గ్యారంటీ లేదు, క్రికెట్లో ఎన్నో సర్ప్రైజెస్ చూసాం. కానీ హ్యావింగ్ సెడ్ దట్, ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ చూడండి. పాస్ట్ ఫ్యూ సిరీస్ అండర్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక అయినా, బంగ్లాదేశ్ అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, హోమ్ సిరీస్లో ఇంగ్లాండ్తో అయినా కన్సిస్టెంట్లీ టోర్నమెంట్లు గెలుస్తాం ఒక హ్యాబిట్ చేసుకున్నారు. ఆన్ ద అదర్ సైడ్ పాకిస్తాన్ హ్యాస్ బీన్ ఇన్కన్సిస్టెంట్, ప్లస్ ప్రెషర్ సిచ్యువేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయరు. సో అందుకనే మ్యాన్ టు మ్యాన్ కంపేర్ చేసిన, ఫామ్ పరంగా చూసిన, ఈ టోర్నమెంట్లో 2 సార్లు ఇండియా ఎట్లయితే ఆడిందో పాకిస్తాన్తో, దేవర్ బోత్ వన్ సైడ్ మ్యాచెస్. కాన్ఫిడెన్స్ చాలా హై క్యారీ చేస్తున్నారు. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫైనల్లో ప్రెషర్ ఎవరు మంచిగా హ్యాండిల్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. అందుకనే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇండియా టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు? ఏషియా కప్ ఎవరు గెలవబోతున్నారు? కింద కామెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మ్యాచ్ తర్వాత రివ్యూలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.